ఓకే మేడం ఓకే. మీకేనా బ్యాగ్ అదే మీరు బ్యాగ్ నుంచి తీసుకుంటే కవర్ అవుతుంది ముందు వల్ల జెండాలు తీయాలి జెండాలు వెనక్కి కాదు ముఖం చూసావు ఉత్త ముఖం చూపించేమో సరే కొంచెమన్నా రవణ రవణ ఆదుకోవాలి వద్దు చాలు సెక్యూరిటీ కెమెరా ఇంటి రావచ్చు దుబ్బుతాం కెమెరా షూట్ ఎంత ముందు పులివెందుల నియోజకవర్గంలో నిన్న సింహాద్రిపురం దగ్గర అరటి తోటలన్నీ అకాల వర్షానికి చాలా నష్టం జరిగిందని వింటే వాళ్ళని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది.
వాళ్ళు ఇచ్చిన నివేదిక తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆ అరటి రైతులని ఆదుకోవాలని ఈరోజు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విషయం ఏమిటి అంటే మన రాష్ట్రంలో అరటిపండు దాదాపు 70 లక్షల నుంచి 80 లక్షల వరకు ఈ సీజన్లో సాగవుతుంది అన్నది ఒక ఎస్టిమేట్. దాంట్లో దాదాపు 60%, ప్రిసైజ్గా 58% కేవలం ఒక రాయలసీమలోనే అరటి పండుతుంది అన్నది అంచనా. ఈ కడప, అనంతపూర్, కర్నూలు, నంద్యాల ఈ ప్రాంతాల నుంచి అరటి పండిస్తున్న రైతులకు ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు అన్నది ఇక్కడ ముఖ్యమైన కంప్లైంట్. గత నెల అంటే ఫిబ్రవరిలో టన్ను 26,000 రూపాయలు పలికింది అరటి. కానీ ఈరోజు కేవలం 6,000 రూపాయల కంటే అరటికి రావటం లేదు అని అరటి రైతులంతా వాపోతున్నారు. ముఖ్యమైన కారణాలు 2. చాలా మటుకు ఇక్కడ పండించే అరటి గ్రాండ్ 9 అనే క్వాలిటీ, G9 అనే క్వాలిటీని ఇక్కడ పండిస్తారు. అది గల్ఫ్ దేశాలకు చాలా మటుకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అంటే అంత మంచి క్వాలిటీ. నిజానికి మనకంటే ఎక్కువ అరటి మహారాష్ట్ర పండించినప్పటికీ కూడా దేశంలో అన్ని అరటి కంటే బెస్ట్ క్వాలిటీ పండేది మాత్రం మన రాష్ట్రం నుండే, ఇక్కడ నుండే. అంత మంచి క్వాలిటీ కాబట్టే వెస్ట్ ఏషియా, గల్ఫ్ కంట్రీస్ ఇలాంటివన్నీ కూడా దీనిని ఇంపోర్ట్ చేసుకుంటాయి. వీళ్ళందరికీ అక్కడికి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టే మంచి రేటు పలుకుతుంది అన్నది వీళ్ళ కాన్ఫిడెన్స్. ఆ నమ్మకంతోనే పంట వేశారు. కానీ నిన్న ఈ అరటి రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంత కష్టాలలో ఉన్నారు అంటే ఇప్పుడు రేటు పడిపోయింది అని వాళ్ళు చెప్తూనే వాళ్ళకున్న మిగతా ఇబ్బందులన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు యుద్ధం ఉంది కాబట్టి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉంది కాబట్టి ఇప్పుడు డిమాండ్ లేదు. కానీ ఇది ఒక అంశం మాత్రమే, ఒక పార్ట్ ప్రాబ్లం మాత్రమే. నిజమైన ప్రాబ్లము ప్రతి మార్చిలో కూడా మహారాష్ట్ర నుంచి బనానా సప్లై వస్తుంది కాబట్టి, విడుదలవుతుంది కాబట్టి వీళ్ళకి ఎప్పుడైనా మార్చి నుంచి రేటులు బాగా తగ్గిపోతాయి అన్నది వీళ్ళ ప్రైమ్ కంప్లైంట్. ఇది ఈ సంవత్సరం మాత్రమే జరిగింది కాదు. కోర్స్ ఈ సంవత్సరం అకాల వర్షాలు పడ్డాయి, ఈ సంవత్సరం యుద్ధం వచ్చింది. 2 కారణాల చేత ఇంకా చితికి ఉన్నారు. ఆదుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. అది డిమాండ్ చేస్తూనే పర్మనెంట్ సొల్యూషన్స్ కింద ఇంకొన్ని రైతులు అడగడం జరిగింది. వాటిలలో ప్రధానమైనది ఏమిటంటే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ, ప్రాసెసింగ్ ప్లాంట్. అమ్మ, ఫిబ్రవరి వరకు 26,000 రూపాయలు టన్ను పలికితే మార్చి నెల వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడా ధరలు దారుణంగా పడిపోతాయి. మేము ఎప్పటి నుండో కూడా ప్రాసెసింగ్ ప్లాంట్ని కావాలి అని ప్రపోజల్ ఉంది. కానీ ఇంతవరకు కూడా ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు. ఒక స్టోరేజ్ ఫెసిలిటీ ఇక్కడ ఎక్కడా లేదు. దాంతో మాకు పంట కోసి ఒక చోట నిల్వ చేసి మద్దతు లేక ధర వచ్చేంత వరకు వేచి ఉండే ఆప్షన్ లేకుండా, ఆ ప్రివిలేజ్ లేకుండా పోతుంది. ధర ఉంటే పంటను కోయాలి, ధర లేకపోతే ఇక పంటను వదిలేసుకోవాలి. ధర లేదు కాబట్టి లేబర్ను పిలిచి ఆ పంట కోయించినా కూడా మాకు నష్టమే వస్తుంది కాబట్టి చాలాసార్లు పంటను వదిలేసేయడం జరుగుతుంది అంటున్నారు. రైతుకి దానం అవసరం లేదు. రైతుకి పండించిన పంటకి విలువ మాత్రం ఆశపడతాడు, కోరుకుంటాడు. ఎందుకంటే కష్టపడి పండిస్తాడు కాబట్టి. కనీసం
పండించిన పంట నిలువ చేసుకునే ఫెసిలిటీ కూడా, అది కూడా ఈ మధ్య కాలంలో గత 5-6 సంవత్సరాలలో ఇక్కడ అరటి ప్రొడక్షను స్టాండర్డ్గా కనీసం 10% ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతుంది. ఎందుకంటే అరటికి రేట్ వస్తే మంచి రేట్ వస్తుంది అన్న నమ్మకం రైతులకు ఉంది కాబట్టి అరటి ఎక్కువ వేస్తున్నారు ఈ మధ్య. దాంతోపాటు ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ, ప్రాసెసింగ్ యూనిట్ ఉండాలి అన్నది ప్రథమమైన డిమాండ్గా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము కలెక్టర్ గారితో కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఇక్కడ వెంటనే ప్రాసెసింగ్ ప్లాంట్ అంటే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇది లేకపోతే పండించిన పంట ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక పంటను అలాగే వదిలేసుకొని చాలా మటుకు రైతులు ఇక నష్టమే అనుభవిస్తున్నారు. ఎందుకు చెప్తున్నాము అంటే నిన్న మేము వెళ్ళిన రైతులకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే అసలు చాలామంది రైతులైతే మొలకల దగ్గర నుంచి కూడా రిస్కే అమ్మా ఇది అంటున్నారు. అంటే మొలకలు కొన్నప్పుడు కూడా చాలాసార్లు ఫేక్ వస్తాయి, అంటే డూప్లికేట్స్ వస్తాయి. దాంతో మొలకే అంటే స్టార్టింగ్లోనే ఆ మొలకతో పంట మొదలు పెడితే తగినంత అనుకున్నంత ఉత్పత్తి రాదు. అక్కడ నుంచి రిస్క్ మొదలైతే అడుగున అన్ని రిస్క్లే. ఒకవేళ ఒక యూరియా కావాలన్నా లేక ఫర్టిలైజర్స్ అయినా లేక పెస్టిసైడ్స్ అయినా ఇది ఏవి తీసుకోవాలన్నా కూడా రైతుకి చాలా కన్ఫ్యూజన్లో ఉంటాడు. అసలు రైతుకి ఏది కొనాలి, ఏది మంచిది, ఏది వేస్తే బాగుంటుంది, ఏది ఒరిజినల్, ఏది డూప్లికేటు అని కూడా అర్థం కాని పరిస్థితిలో ఏది చేతికి అందుతే అది ఆర్ ఏది తక్కువకు వస్తే అది తీసుకొని వేస్తున్నారు. దాంతో కూడా ఉత్పత్తిలో చాలా తేడా వస్తుంది. అది కూడా చాలా పెద్ద రిస్క్ అంటున్నారు. అంటే రైతులకి కావాల్సింది గవర్నమెంటే స్టాండర్డ్ ప్రోడక్ట్స్ ఇవి అని రైతులకి చెప్పగలిగితే, అంటే నాలెడ్జ్ బేస్ క్రియేట్ చేయగలిగితే, అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే ఈ ప్రోడక్ట్స్ మంచివి, ఈ ప్రోడక్ట్స్ వాడండి అని స్టాండర్డ్గా ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ని ప్రభుత్వమే సెలెక్ట్ చేసి రైతులకి చెప్పగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది రైతులకి అన్న విషయం చెప్పడం జరిగింది. ఆ తర్వాత పంట పండించినాక అసలు మార్కెటింగ్ సపోర్ట్ అన్నది రైతుకు లేనే లేదు. రైతు పంట పండించిన తర్వాత రేటు బాగుంటే ఇబ్బంది లేదు, ఎక్స్పోర్ట్ ఉంటే ఇబ్బంది లేదు, పంట వెళ్ళిపోతుంది. కానీ ఇట్లా మార్చిలో లేకపోతే అకాల వర్షానికో లేకపోతే ఇంకో కారణంగానో డిమాండ్ లేకపోతే మాత్రం అసలు డీలర్లు అయితేనేమి ఇంకా లేక మార్కెట్ అయితేనేమి అసలు ఎక్కడ పంట అమ్ముకోవాలో కూడా తెలియక చాలాసార్లు రైతు అసలు పంట కోసి ట్రక్లో వేసుకొని అది ఎక్కడ పంపించాలో, ఎక్కడ అమ్ముకోవాలో, బెంగళూరుకి వెళ్ళాలా లేక ఇక్కడ డీలర్కే ఇచ్చుకోవాలా, ఎవరు ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఏది అర్థం కాని పరిస్థితిలో రైతు ఉంటున్నాడు. ఇది చాలా అన్యాయం అని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వము కనీసం ఈ మాత్రం సహాయమైనా చెయ్యగలదు. మార్కెటింగ్ సపోర్ట్ అన్నది ఏ ఎకానమీకి అయినా లేక ఏ పంటకైనా కూడా ఇది చాలా అవసరమైంది. ఇలాంటి అవసరము ఒక అరటికే కాదు, చీనీకైనా సరే, ఇంకోటైనా సరే, టొమాటోకు చూస్తున్నాము, అనియన్స్కు చూస్తున్నాం. ఇది ప్రభుత్వమే చొరవ తీసుకొని మార్కెటింగ్ సపోర్ట్ సిస్టమ్ అన్నది రైతులకి తయారు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, ఇందాక కలెక్టర్తో కూడా చెప్పడం జరిగింది, రైతులకు కావాల్సిన నాలెడ్జ్ బేస్ అయితేనేమి లేకపోతే స్టాండర్డ్ ప్రోడక్ట్స్ ఇవి అని వాళ్ళకు చెప్పడం అయితేనేమి, లేక మార్కెటింగ్ సపోర్ట్ సిస్టమ్ ఒకటి తయారు చేసి వాళ్ళకి మేలు కలిగేటట్టు చూడడం అయితేనేమి, లేక ఒక కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ అయినా లేక ప్రాసెసింగ్ ప్లాంట్, ఇవన్నీ కూడా ఈ రైతులకి, అరటి రైతులకి చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి ముఖ్యంగా ఇప్పుడు రైతులకి ధర లేదు కాబట్టి ప్రభుత్వమే చొరవ తీసుకొని కనీసం ధర 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ధర పలుకుతుంది. కనీసం 10-12,000 రూపాయలు ప్రభుత్వమే నిర్ణయించి ఆ సరుకు ముందు రైతుల దగ్గర నుంచి ప్రభుత్వమే తీసుకొని సరుకును వీలైతే పిల్లలకి మిడ్ డే మీల్స్ అయితేనేమి లేక ఇంకేదైనా అలాంటి వాడుకోగలిగితే బిడ్డలకు మంచి జరుగుతుంది, రైతులకు మంచి జరుగుతుంది.
అలాంటిది ఏదైనా ఏర్పాటు చేసి రైతులకు నష్టం కలగకుండా రైతులని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.